తమది భయపడే ప్రభుత్వం కాదన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్. డ్యూటీలో ఉన్న ఏ ఉద్యోగిపైనా దాడికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ పరామర్శించారు. గాలివిడిలో అటాక్ జరిగిన ఆఫీసును పరిశీలించారు. అక్కడ సిబ్బందితో మాట్లాడారు. తన సెక్యూరిటీ పైన పవన్ స్పందించారు. వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వమని చెప్పట్లేదండి. పనులు సిద్ధమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళున్నారు ఎంపీడీఓలుగా, వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఒకటే చెప్పాం, 14 రోజులు సమయం ఇస్తాం. 14 రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్. మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు. అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే బేసిక్ ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చి 14 రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి విల్ ఓవర్ రైట్, మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది. ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను. ఇక్కడికి భయపడుతూ ఉండే కొద్దీ భయం పెరుగుతుంది తప్ప భయం తగ్గదు. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న 640 ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసినా, ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసినా ఏ మాత్రం సహించో, ఏ మాత్రం ఊరుకో. గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా ఉంటుందంటే చెప్తున్నాను, ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం. గుర్తుపెట్టుకోండి, ఇళ్లలోంచి లాక్కొస్తాం. నా భద్రత అంటే నాకు ఆశీర్వేస్తుంది. ఈరోజు పొద్దున్నే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది పెన్షి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా